హైదరాబాద్ పాతబస్తీ శాలిబండ అగ్ని ప్రమాదంలో కారు దగ్ధమైంది. అయితే కారు నడుపుతున్న డ్రైవర్ మణికంఠ అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. చార్మినార్ దగ్గర ప్యాసింజర్లను దించి మరో పికప్ కోసం శాలిబండకు వస్తుండగా రాత్రి 10:30కు పేలుడు శబ్దం వినిపించిందని చెప్పాడు. పేలుడు శకలాలు తగలడంతో కారు బోల్తా పడిందన్నాడు. తాను అద్దాలు పగలగొట్టుకుని బయటకు రాగానే కారు పూర్తిగా కాలిపోయిందన్నాడు మణికంఠ. ఏమంటే గ్లాస్ బలం కొట్టి బయటకు వచ్చారు. అప్పటికే మంటలు వచ్చింది. ఓకే, అసలు ఇంతకీ కారుకి సంబంధించిన డీటెయిల్ హైదరాబాద్ పాతబస్తీ శాలిబండ అగ్ని ప్రమాదంలో కారు దగ్ధమైంది. అయితే కారు నడుపుతున్న డ్రైవర్ మణికంఠ అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డాడు. చార్మినార్ దగ్గర ప్యాసింజర్లను దించి మరో పికప్ కోసం శాలిబండకు వస్తుండగా రాత్రి 10:30కు పేలుడు శబ్దం వినిపించిందని చెప్పాడు. పేలుడు శకలాలు తగలడంతో కారు బోల్తా పడిందన్నాడు. తాను అద్దాలు పగలగొట్టుకుని బయటకు రాగానే కారు పూర్తిగా కాలిపోయిందన్నాడు మణికంఠ. చార్మినార్ దగ్గర డ్రాప్ అయ్యి కస్టమర్ని డ్రాప్ చేశాను. మళ్ళీ అక్కడ నుంచి ఒక 5.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పికప్ పడింది. నేను ఆ పికప్ దగ్గరికి వెళ్తుంటే పికప్ ఇంకొక 3.2 అట్లా ఉంటుంది. సడన్గా నా కార్ ఇట్లా పడిపోయింది. నేను ఏదైనా లారీయో ఇంకేదైనా పెద్ద వెహికల్ నన్ను గుద్దిందేమో అనుకున్నాను. ఓకే అనుకుని ఏసీ మొత్తం స్మోక్ ఉంది. అది ఏమంటే కానీ గ్లాస్ బలం కొట్టి బయటకు వచ్చారు. అప్పటికే మంటలు వచ్చింది. ఓకే, అసలు ఇంతకీ కారుకి సంబంధించిన డీటెయిల్స్ అవి ఏంటి? అసలు మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎవరెస్ట్ ఫీడ్స్. సో దాంట్లో మీరు పనిచేస్తుంటారు. ఓకే, సో మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి? ఏ టైంలో జరిగింది?